నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ఇటీవలే హర్యానా, జమ్మూ కాశ్మీర్లలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కి చేరింది. మోదీ, రాహుల్తో పాటు అతిరథ మహారథులంతా మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ మిత్రపక్షాలతో మహాయుతి కూటమిగా, కాంగ్రెస్ అలయన్స్ మహావికాస్ అఘాడీగా ఏర్పడి ఢీ అంటే ఢీ అంటున్నాయి. మరాఠా గడ్డపైన తెలుగు రాష్ట్రాల నేతలు కూడా ప్రచార పర్వంలోకి దిగడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారి అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇంతకీ మహాయుద్ధంలో గెలుపు ఎవరిని వరిస్తుంది? తెలుగు నేతల ప్రచారం ఎవరికి కలిసొస్తుంది? ఈ నెల 20న ఎన్నికలు, 23న ఫలితాలతో అంతా తేలిపోనుంది. దేశ ఆర్థిక రాజధానిగా ముంబై ఉన్న రాష్ట్రం, 2 కూటములు, 288 నియోజకవర్గాలు, పార్టీలు వర్గాల వారీగా చీలికలై ఎవరికి వారే తమదే అసలైన పార్టీ అంటున్న నాయకులు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, ప్రత్యర్థులతో చేతులు కలపడాల దగ్గర నుంచి మహారాష్ట్ర రాజకీయంలో జరిగినన్ని చిత్ర విచిత్రాలు, ట్విస్టులు బహుశా దేశంలోని ఇంకే రాష్ట్రంలో జరిగి ఉండవేమో. అంతలా మరాఠా పాలిటిక్స్ గత 5 ఏళ్లుగా రోజుకో మలుపుతో దేశం దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు ఇవన్నీ దాటుకుని ఓటర్ల నిర్ణయం చెప్పే టైం రానే వచ్చింది. మహారాష్ట్రలో 2గా చీలిన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలలో ఎవరిది అసలు సిసలు, ఎవరిది నకిలీ తేలే టైం దగ్గర పడుతోంది. ఏ వర్గానికి ఓటర్ల మద్దతుందనేది డిసైడ్ అయ్యే సమయం వచ్చేసింది. ఇవి తేల్చేది కోర్టులో ఎన్నికల సంఘమో కాదు, మహారాష్ట్ర ఓటర్లే, వాళ్లు నొక్కే మీటలే. కాంగ్రెస్ శరద్ పవార్ వర్గం ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన మహావికాస్ అఘాడీగా ప్రజల్ని ఓట్లడుగుతోంది. బీజేపీ సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అలయన్స్ గా మహాయుతి కూటమి తమనే మరోసారి గెలిపించాలని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇప్పుడు వీళ్లకు తోడుగా తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా మహాసంగ్రామం ప్రచార పర్వంలోకి దిగడంతో ఏపీ, తెలంగాణలో అందరి దృష్టి ఇప్పుడు ముంబై పాలిటిక్స్ పై పడ్డాయి. తెలంగాణలో గతేడాది 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ మహారాష్ట్రలో ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలోకి దింపింది. మహారాష్ట్రలో ర్యాలీలు, రోడ్ షోల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కార్నర్ మీటింగ్స్ లో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మోడల్ ను ప్రజల ముందుంచారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు చెందిన ఆదిత్య ఠాక్రేకు మద్దతుగా ర్యాలీల్లో పాల్గొన్నారు. మహావికాస్ అఘాడీని గెలిపిస్తే తెలంగాణ తరహాలో పథకాలు గ్యారంటీగా ప్రజలకు చేరుతాయని పిలుపునిచ్చారు. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలే టార్గెట్ గా ర్యాలీల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో విజయవంతమైన ప్రచార విధానాలను మహారాష్ట్రలో కూడా అనుసరించిన మహావికాస్ అఘాడీ చేసిన ప్రయోగం అక్కడి ఓటర్లను ఆకట్టుకుంటుందా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది. ఏది అసలైన ఎన్సీపీ పార్టీ, ఏది అసలైన శివసేన పార్టీ కూడా తేలబోతుంది. ఇప్పుడు ప్రజల యొక్క జడ్జిమెంట్ని బట్టి ఏవి అసలైన పార్టీలకు తేలేటువంటి అవకాశం ఉంది. బీజేపీ అబ్సల్యూట్ మెజారిటీ తోటి వస్తే జమిలీ ఎన్నికలు మరింత స్పీడ్ అందుకునేటువంటి అవకాశం ఉంది. ఇక అధికార మహాయుతి కూటమేం తక్కువ తినలేదు. కాంగ్రెస్ మహావికాస్ అఘాడీతో ఢీ అంటే ఢీ అనేలా ప్రచార రంగంలోకి ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని దింపింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూటమి తరపున స్టార్ క్యాంపెయినర్లుగా కీలక బాధ్యతల్ని అప్పగించి ఆహ్వానించింది. టీడీపీతో బీజేపీ, జనసేన జట్టుకట్టి ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే సక్సెస్ ఫార్ములాను మహారాష్ట్ర ఎన్నికల్లో రిపీట్ చేయాలనుకుంటోంది. పైగా మోదీ 3వ పీఎం కావడంతో మహారాష్ట్రలో మళ్లీ పట్టు కోసం కమలనాథులు తహతహలాడుతున్నారు. ఏపీలో కూటమి సర్కార్ సక్సెస్ ఫార్ములా, సీఎంగా చంద్రబాబు అనుభవం, చేసిన అభివృద్ధిని మహారాష్ట్రలోనూ ప్రచారం చేసి ఓట్లను రాబట్టాలని చూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి, సైబరాబాద్ నిర్మాణం, ఇప్పుడు ఏపీ సీఎంగా రాష్ట్రాభివృద్ధి, అమరావతి నిర్మాణం, సూపర్ 6 పథకాల అమలు,
ఇలా పలు అంశాలను చంద్రబాబు మహాయుతి కూటమి తరపున మరాఠా ప్రజలకు వివరించి ఓట్లు టర్న్ అయ్యేలా చేయనున్నారు. బీజేపీ ఆహ్వానంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మహా సంగ్రామంలోకి దిగారు. 2 రోజుల పాటు మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ప్రచారం చేస్తున్నారు. నాందేడ్ జిల్లా డెగ్లూర్, భోకర్, లాతూర్, షోలాపూర్, చంద్రపూర్ జిల్లా బల్లార్పూర్, పుణే, కస్బాపేట్ ప్రాంతాల్లో రోడ్ షోలకు ప్లాన్ చేశారు. ఇక్కడ తెలుగు ఓటర్లు ఎక్కువ. పైగా ఈ మధ్య సనాతన ధర్మరక్షణ, హిందూ ధర్మం పేరుతో జనసేనాని పవన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పవన్ ఇమేజ్, ఫ్యాన్ బేస్, సక్సెస్ మంత్రాన్ని మహారాష్ట్రలో కూడా వినియోగిస్తే రిజల్ట్స్ అదిరిపోతాయని ఎన్డీఏ అగ్రనాయకత్వం భావిస్తోంది. పార్టీలో చీలికలు, కోర్టుల్లో ఫైట్లు, కోల్పోయిన గుర్తులు, సార్వత్రిక ఎన్నికల్లో సంచలనాలు. ఇలాంటి పరిణామాల మధ్య మహారాష్ట్ర వైపు దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఫలితాలు ఎలా ఉండబోతాయా అని ఎదురు చూస్తోంది. మరి మహారాష్ట్ర రాజకీయం ఏం చెబుతోంది? మహాయుతి, మహావికాస్ అఘాడీలో ఎవరిది పైచేయి కాబోతోంది? ఓటర్లు ఫైనల్గా రాష్ట్ర అభివృద్ధిని చూస్తారా? పార్టీల సిద్ధాంతాలు, విలువలకు పట్టం కడతారా? చీలిన ఏ పార్టీ అసలి, ఎవరు ఈ నకిలీ? ఇందులో తెలుగు రాష్ట్రాల లీడర్ల ప్రచారం ప్రభావం ఎంతుంటుంది? జమ్మూ కశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాల తరువాత దేశంలో మరో ఎన్నికల నగారా మోగింది. జార్ఖండ్ సంగతి పక్కన పెడితే మహారాష్ట్ర ఎన్నికలపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్రలో జరగబోయేది పార్టీల మధ్య యుద్ధం మాత్రమే కాదు, అంతకు మించి మారిన రాజకీయ పరిణామాలు, చీలిపోయిన పార్టీలు, విడిపోయిన ఎమ్మెల్యేలు, నమ్మకానికి, సానుభూతికి, అభివృద్ధి సిద్ధాంతాలు, రాజకీయ విలువలు, ఇలా చాలా అంశాల మధ్య జరిగే ఎన్నికల సమరమిది. దీంతో మహారాష్ట్రలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారని దేశమంతా ఎంతో ఉత్కంఠగా గమనిస్తోంది. బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలతో అధికార మహాయుతి కూటమి ఓవైపు బరిలో ఉంది. అటు కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో మహావికాస్ అఘాడీ కూటమి సంగ్రామానికి సై అంటోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా తమ కూటములకే పట్టం కట్టాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎవరెన్ని చేసినా ఓటర్లు మాత్రం గత 5 ఏళ్ల రాజకీయాలను ఓసారి రివైండ్ చేసుకుని మీట నొక్కేందుకు రెడీ అవుతున్నారు. గత 5 ఏళ్లలో మహా రాజకీయాల్లో చాలా ట్విస్టులు కనిపించాయి. పొత్తుగా ఎన్నికలకు వెళ్లిన పార్టీలు బద్ధశత్రువులయ్యాయి. శత్రువులు అనుకున్న పార్టీలు ఎలక్షన్స్ దగ్గరకొచ్చేసరికి కొత్త మిత్రులుగా మారిపోయాయి. అంతా సాఫీగా సాగుతోందని అనుకున్న టైంలో పార్టీల్లో తిరుగుబాట్లు కనిపించాయి. బీజేపీ, శివసేన 2019 ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లొచ్చాయి. ఎన్సీపీ 44, కాంగ్రెస్ 54 సీట్లలో గెలిచాయి. సీఎం పదవి విషయంలో విభేదాలు రావడంతో బీజేపీకి బైబై చెప్పిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన సిద్ధాంతపరంగా బద్ధశత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుంది. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు. ఆ తరువాత 2022లో శివసేన నేత ఏక్నాథ్ షిండే పార్టీని చీల్చి బీజేపీతో కలిసిపోయారు. కమలం పార్టీ మద్దతుతో ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. ఆ తరువాత ఏడాది ఎన్సీపీలో లుకలుకలతో చీలిక వచ్చింది. వారసత్వ రాజకీయాల విషయంలో శరద్ పవార్తో విభేదించి 40 మంది ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ మహాయుతి కూటమిలో చేరారు. ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ పరిణామాలన్నింటినీ ఓటరు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు అనేదానికి ఈ ఎన్నికలు ఫైనల్ ఆన్సర్ ఇవ్వడం ఖాయం. మహారాష్ట్రలో 2గా చీలిన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలలో ఏ వర్గం గట్టిగా నిలబడుతుందో ఆ రాష్ట్ర ఓటర్లు నిర్ణయించబోతున్నారు. ఏ పార్టీ అసలియో, ఏది నకిలీయో తేల్చేది కోర్టులో ఎన్నికల సంఘమో కాదు, ఓటర్లే. వీటికి తోడు మహారాష్ట్రలో నిరుద్యోగం, రిజర్వేషన్లు, ప్రాంతీయ అసమానతలు, శాంతి భద్రతలు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. ఈసారి మహాయుతి కూటమిలో బీజేపీ జాతీయవాదాన్ని, అభివృద్ధి నినాదాన్ని వినిపిస్తుంటే గుజరాతీ, మరాఠీల మధ్య భేదాలను మహావికాస్ అఘాడీ కూటమి ప్రధానంగా ప్రస్తావిస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి మహారాష్ట్రలో ఆ పార్టీపై ప్రభావం చూపుతోంది. కూటమి భాగస్వాముల నుంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే శక్తిని కాంగ్రెస్ కోల్పోయింది.
ఇటు లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినా బీజేపీకి హర్యానా గెలుపు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అధికార మహాయుతి ప్రభుత్వం ఉచిత వరాలు ప్రకటించింది. లడ్కీ బెహనా పథకం కింద నెల నెలా నగదు చెల్లిస్తానని వాగ్దానం చేసింది. ఇది ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరం. దళితులు ఎవరికి ఓటు చేస్తారనేది ఒక పెద్ద ప్రశ్న. అట్లాగే ఎంఐఎం చీలిస్తే ఎవరోటు చూస్తుంది, ఎన్ని నియోజకవర్గాలు చూస్తుంది అనేటువంటిది మరొక ఫ్యాక్టర్. హిందూ సెంటిమెంట్ అనేటువంటిది మహారాష్ట్రలో పనిచేస్తుందా, పార్లమెంట్ ఎలక్షన్లో అయితే పనిచేయలేదు, ఇప్పుడు పనిచేస్తుందా అనేది మరొక ప్రశ్న. అసెంబ్లీ సీట్ల పరంగా ఉత్తరప్రదేశ్ తరువాత రెండో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది మహారాష్ట్ర. 288 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటముల భవిష్యత్ రాజకీయాలకు చాలా కీలకం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీల చీలిక తరువాత జరిగిన 2024 పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమికి 43.71%, ఎన్డీఏ కూటమికి 43.55% ఓట్లు వచ్చాయి. కానీ 178 శాసనసభ స్థానాలున్న కీలకమైన పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో మహాయుతి కూటమి కన్నా ఎంవీఏ కూటమి సుమారు 9.73% ఆధిక్యత సాధించింది. మరాఠ్వాడ ప్రాంతంలో మహాయుతి కూటమి కేవలం 29% ఓట్లు తెచ్చుకుని ఎంవీఏ కన్నా 15.7% వెనకబడింది. ఇప్పుడు కూడా ఈ ప్రాంతాలే కీలకంగా మారబోతున్నాయి. దీంతో తెలుగువారు అధికంగా ఉండే విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాలపై మహాయుతి, ఎంవీఏలు ఫోకస్ పెంచాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని రంగంలోకి దించాయి. మరి ఈ పోటాపోటీ ప్రచారం ఎవరికి కలిసొస్తుందనేది చూడాలి.